నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన సూర్యనారాయణమూర్తికి ప్రీతిపాత్రమైన ఆదివారం సందర్భంగా సూర్య భగవానుడి మహిమలను తెలియజెప్పేటటువంటి కథలను గురించి పరిశీలిద్దాం. సూర్యనారాయణమూర్తి ఉదయించగానే పద్మములు వికసిస్తాయి. సూర్యుడు ఉదయించగానే పద్మములు వికసించటం వెనుక పురాణాలలో ఒక అద్భుతమైన కథ దాగి ఉంది. ఆ కథను మనం పరిశీలిస్తే ఒకానొక సమయంలో అర్కదైత్యుడు అనే పేరు కలిగినటువంటి రాక్షసుడు సూర్యతీర్థము అనే పేరు కలిగిన తీర్థంలో నివాసం ఏర్పాటు చేసుకొని మొసలి రూపంలో ఉండి రాత్రి సమయంలో మునులను ఋషులను సంహరించటం మొదలుపెట్టాడు. యజ్ఞాలు ధ్వంసం చేస్తూ ఉండేవాడు. దేవతలకు రావలసినటువంటి హవిర్భావగములు లభించకుండా చేసేవాడు. దీని ప్రభావం వల్ల ఇంద్రుడు వర్షాలు కురిపించటం ఆలస్యమవుతూ ఉండేది. ఆ పరిస్థితుల్లో దేవతలు ఋషులు అందరూ కూడా మేరు పర్వతం దగ్గరకు వెళ్ళి మేరు పర్వతం దగ్గర ఉన్నటువంటి సూర్యనారాయణమూర్తిని ప్రార్థించారు. దేవతలు ఋషులు వీళ్ళందరూ సూర్యనారాయణమూర్తిని ప్రార్థించగానే సూర్యభగవానుడు తీవ్రమైనటువంటి కోపంతో భయంకరమైనటువంటి ఆకారంతో సూర్యతీర్థం దగ్గరకు వచ్చి ఆ సూర్యతీర్థం మడుగులో మొసలి రూపంలో ఉన్నటువంటి అర్కదైత్యుడనే రాక్షసుడితో అద్భుతమైనటువంటి భయంకరమైనటువంటి యుద్ధం చేస్తాడు. ఆ యుద్ధంలో సూర్యనారాయణమూర్తి అర్కదైత్యుడనే ఆ రాక్షసుడిని సంహరిస్తాడు. రాక్షసుడిని సంహరించినప్పటికీ తీవ్రమైనటువంటి కోపంలో సూర్యనారాయణమూర్తి ఉన్న సమయంలో ఆయన కోపానికి లోకాలన్నీ కూడా భయంతో భీతిలుతూ ఉంటాయి. అసలే సూర్యనారాయణమూర్తి తీవ్రమైనటువంటి కిరణాలను ప్రసరింపజేస్తూ ఉంటాడు. అర్కదైత్యుడిని సంహరించినప్పుడు ఇంకా తీవ్రమైనటువంటి వేడి కిరణాలను ప్రసరింపజేస్తూ క్రోధంతో ఉన్నాడు. ఆయన్ని శాంతింపచేయటానికి సప్తర్షులు స్తోత్రాలు చేశారు. గంధర్వులు అనేక గానాలు చేశారు. దేవతలందరూ నృత్యాలు చేశారు. అయినప్పటికీ సూర్యనారాయణమూర్తి ఏమాత్రం శాంతించలేదు. అప్పుడు దేవతలందరూ సూర్యభగవానుడి భార్య అయినటువంటి సంజ్ఞాదేవిని ప్రార్థించారు. అప్పుడు సంజ్ఞాదేవి సూర్యనారాయణమూర్తి ఉన్నటువంటి ఆ ప్రాంతాలకు వెళ్ళి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఒక మడుగులో ఒక తామర పువ్వు రూపాన్ని ధరించి సూర్యనారాయణమూర్తికి దర్శనమిచ్చింది. ఒక పద్మం రూపం ధరించి సూర్యనారాయణమూర్తికి దర్శనమిచ్చింది. అలా జలం మధ్య భాగంలో తన భార్య పద్మం రూపంలో ప్రత్యక్షమయ్యేసరికి సూర్యనారాయణమూర్తి శాంతించాడు. అప్పుడు దేవతలందరూ కూడా ఆయన్ని ప్రార్థించారు. సూర్యనారాయణమూర్తి భార్య అయినటువంటి సంజ్ఞాదేవినే పద్మిని అనే పేరుతో పిలుస్తారు. ఆ పద్మం సాక్షాత్తు సూర్యనారాయణమూర్తి భార్య అని పురాణాల్లో వర్ణించారు. అందువల్ల సూర్యుడిని చూడగానే పద్మములు వికసిస్తాయి. పద్మములు వికసించగానే సూర్యుడు మరింతగా ప్రకాశిస్తాడని సూర్యోదయం కాగానే పద్మములు వికసించటంలో ఉన్న అంతరార్థాన్ని పురాణాలలో వర్ణించడం జరిగింది. ఆదివారం సంజ్ఞాదేవి సహిత సూర్యనారాయణమూర్తి చిత్రపటానికి ఒక్క పద్మ పుష్పాన్నైనా సరే సమర్పించినట్లయితే పరిపూర్ణంగా సూర్యుడి అనుగ్రహము ఆయన భార్య అయినటువంటి సంజ్ఞాదేవి అనుగ్రహానికి పాత్రులై సర్వ సంపదలు సిద్ధింపజేసుకొని అన్ని రకాలైన అనారోగ్య సమస్యల నుంచి సులభంగా బయటపడవచ్చు. అలాగే మనకి సూర్యనారాయణమూర్తి అనుగ్రహాన్ని గొప్ప గొప్ప మహర్షులు కూడా పొందారని పురాణాలలో వర్ణించడం జరిగింది. యాజ్ఞవల్క మహర్షి సూర్యనారాయణమూర్తిని ఆరాధన చేయటం ద్వారా తను మర్చిపోయినటువంటి విద్యలన్నీ కూడా తిరిగి పొందాడని భాగవతంలో ఏకాదశ స్కందంలో మనకు వివరించడం జరిగింది. అందువల్ల విద్యార్థులు ఎవరైనా సరే ఆదివారం రోజు ఒక గ్లాసులో నీళ్లు తీసుకొని ఆ నీటి మీద చేతిని ఉంచి ఓం శ్రీ ఆదిత్యాయ నమః అని జపిస్తూ ఆ నీటిని స్వీకరించినట్లయితే సూర్యుడి అనుగ్రహం ద్వారా జ్ఞాపక శక్తిని పెంపొందింపజేసుకొని చక్కటి సత్ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. రేపటి శుభయోగం శీర్షికన హనుమద్ వ్రతం సందర్భంగా ఎటువంటి విధి విధానాలను పాటించాలో తద్వారా ఎలాంటి ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చో పరిశీలిద్దాం. నమస్కారం. శతక సాహితీ సరస్వతికి నమస్కారం. ఉదయం పంగదే నెమ్మి గ్రమ్మి హృదయ వ్యోమావకాశంబునన్ ముదిరా నీలముగా మనోజ్ఞ సుశిరస్ఫుర్జన్ నినాదంబుగా సదయాపంగ తటి
తటిత్తుగాగా కరుణాసార ప్రవర్షంబుగా ప్రిదులున్ పింఛపు సౌరకార్ముకముగా శ్రీవేణుగోపాలక. ఓ వేణుగోపాల స్వామి, నా హృదయమనేటువంటి ఆకాశంలో ఉదయం పంగదె నెమ్మిగ్రమ్మి, ప్రేమతో నా హృదయాకాశమంతా కూడా ఆక్రమించే విధంగా, ఆవరించే విధంగా ఉదయం పంగదే, నువ్వు ఆ హృదయంలో ఉదయించవయ్యా. ఏ విధంగా అంటే ముదిరా నీలముగా, నీల మేఘములాగా నా హృదయాకాశాన్ని ఆవరించు. ఎవరైనా నువ్వు ఒక జ్యోతిస్వరూపుడవై నా హృదయాన్ని ఆవరించు అని అడుగుతారు. ప్రకాశవంతము చేయమంటారు. ఈయన కృష్ణతత్వమును సర్వసంపూర్ణముగా అర్థం చేసుకున్న మహాత్ముల నుండి ఎన్నెన్నో బోధలను గ్రహించి ఆ బోధలతో చక్కని అనుభూతిని పొంది ఆ కృష్ణతత్వమును ఎరిగిన వారై నా హృదయాకాశాన్ని నీలమేఘ ఛాయతో సంపూర్ణముగా ఆవరించవయ్యా. నువ్వు నిరంతరం నీలమేఘ ఛాయతో నా హృదయంలో నిండి ఉండు. ఉదయం పంగదెన్నెమ్మిగ్రమ్మి, ఎంతో ప్రేమతో ఒక నీలి మేఘం క్రమ్ముకున్నట్లుగా నా హృదయాకాశమంతా కూడా ఆవరించి ఉండు. ముదిరా నీలముగా మనోజ్ఞ సుషిర స్ఫూర్జన్ నినాదంబుగా సదయాపాంగ తటిత్తుగాగా. ఆ మేఘంలో శబ్దం ఉంటుంది, కాంతి ఉంటుంది. ఆ మెరుపు నీ యొక్క కరుణా ప్రసారముగా, ఆ శబ్దం నీ యొక్క కిలకిల నవ్వులుగా, గలగల నవ్వులుగా, నీ బోధలుగా సదయాపంగ తటిత్తుగాగా కరుణాసార ప్రవర్షంబుగా. ఆ మేఘానికి వర్షించే లక్షణం ఉంటుంది. అది ఆ కరుణారస ధారలను నిరంతరం వర్షించే విధంగా ప్రిదులున్ పింఛపు సౌరకార్ముకముగా. అక్కడ మెరుపు ఉన్నది, ఈ జలధారలు ఉన్నాయి. ఎండ వాన పడినప్పుడు ఇంద్రధనుస్సు ఏర్పడేటువంటి అవకాశం ఉంటుంది కనుక ఇదే సమయంలో నా హృదయంలో ప్రిదులుం పింఛపు సౌరకార్ముకముగా, ఒక నెమలి పింఛంలాగా ఇంద్రధనస్సు విరిసినట్లుగా కూడా నీ కరుణ, నీ యొక్క అద్భుతమైన ఆ చూపులు అన్నీ కలిసి ఇంద్రధనస్సు, నీ నెమలి పింఛం విరిసినట్టుగా ఇంద్రధనస్సు కూడా ఏర్పడేలాగా ఇన్ని వెలుగులతో, కరుణతో, ప్రేమతో నా హృదయాన్ని ఆవరించి ఉండవయ్యా అంటూ రసవత్తరంగా, రసప్రౌఢముగా, శబ్దప్రౌఢముగా పరమాద్భుతమైనటువంటి పద్య రచన చేసి కృష్ణ పరమాత్మ తత్వాన్ని అందులో ప్రతిష్ఠించి గొప్ప శతకాన్ని మనకు అందించిన విద్వత్కవులు, మహాపండితులు శ్రీ మల్లంపల్లి శరభయ్య గారి వేణుగోపాల శతకంలోని మరి ఒక పద్యం గురించి రేపు ఉదయం తెలుసుకుందాం. ఓం శ్రీకృష్ణాయ నమః. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీపాదవల్లభ నరసింహ సరస్వతి శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. శ్రీ గణపతి సచ్చిదానంద సద్గురు పాదారవిందాభ్యాం నమో నమః. జయ గురుదత్త. పృథివ్యాం సాగరాంతాయాం ద్వావిమౌ పురుషాధమౌ గృహస్థశ్చ నిరారంభః సారంభశ్చైవ భిక్షుకః. ఇంతవరకు జరిగినటువంటి కొన్ని సూక్తుల్లో విదురుడు క్షమాగుణాన్ని గురించి బాగా వివరించి చెప్పాడు. ఇక రాబోయే సూక్తుల్లో జంటలుగా సూక్తిని సంయోజనం చేస్తున్నాడు. ఈ సూక్తులు ఏమంటున్నాయంటే, రాజా ధృతరాష్ట్ర, ఈ సమస్త భూప్రపంచంలోనూ ఇద్దరే పురుషాధములు, పురుషుల్లో అధములు ఇద్దరే. ఎవడంటే గృహస్థ అయి ఉండి మంచి ప్రయత్నం చేయకుండా ఉండేవాడు, సన్యాసి అయి ఉండి నిరంతరం ప్రయత్నం చేసేవాడు. వీళ్ళిద్దరే మానవుల్లో కల్లా అధమాధములు లోకం మొత్తం మీద అంటున్నాడు, భూలోకం మొత్తం మీద. న్యాయంగా అయితే ఈ ప్రకరణాన్ని బట్టి గృహస్థు అంటే
రాజు అని చెప్పాలి, ఎందుకంటే ధృతరాష్ట్రుడిని ఉద్దేశించి మాట్లాడుతున్నాడు కనుక. కానీ సాంసారికమైన గృహస్థుల విషయంలో కూడా ఇది వర్తిస్తుంది. ఒక ప్రసిద్ధమైన నీతి కథ ఉంది. పూర్వం ఒక గృహస్థు ఉండేవాడు. ఆయన నిత్య భక్తుడు. నిరంతరం భగవన్నామ స్మరణ చేస్తుంటే ఆయన సంతోషంగా ఉండేది. ఈ సంసారం పోషించాలి, భార్యను పోషించాలి, పిల్లల్ని పోషించాలి అనేటువంటి ఆ ధోరణి ఉండేది కాదు. పాపం ఆ భార్య ఏం చేస్తుంది? బతిమాలింది, బెదిరించింది, అనేక రకాల ప్రయత్నం చేసింది. ఈయన సేవడికి ఏం ప్రయత్నం, అంత బద్ధకం. లేచి కూర్చొని భయం చేస్తూ ఉంటాడు. విసిగెత్తి ఆవిడే ముష్టెత్తి ఈయన కూడా అన్నం పెట్ట మొదలెట్టింది. హాయిగా తినేసి భజన చేసుకుంటూ కూర్చునేవాడు. ఒక రోజున వీళ్ళింటికి ఒక సన్యాసి భిక్ష కోసం వచ్చాడు. వస్తే భార్య ఇంటో లేదు, భర్త ఏమైనా భజన చేసుకుంటూ కూర్చున్నాడు. కొంతసేపటికి భార్య వచ్చింది. ఏమిటమ్మా అంటే, నేను ముష్టెత్తడం కోసం వెళ్ళానండి, నేను ముష్టెత్తి తెచ్చి మా పిల్లలకి ఈయనకే అన్నం పెట్టి నేను తింటూ ఉంటాను, ఇది మా పద్ధతి అని చెప్పింది. భిక్షగా ఉండమంది సన్యాసి. ఆ రోజు భిక్ష చేశాడు సన్యాసి అక్కడ. ఆయనకి చాలా బాధ కలిగింది. ఏమమ్మా, ఆడదానం అయ్యిండు, నువ్వు ముష్టితానికి వెళ్ళటమ్మా, వీడు మగవాడు అయ్యిండు, వీడింటో కూర్చోవడం ఏంటి, ఇదేం కర్మ, మీ ఇద్దరు ఇంట్లో ఉండండి, ఆయన భజన చేసేవాడిని జరగటం దేనికి, నేనే మీకోసం బెచ్చం ఇస్తా అని చెప్పి అక్కడి నుంచి ప్రవచనాలు మొదలెట్టాడు. ఆ ప్రవచనాల ద్వారా సంపాదన మొదలెట్టాడు. ఆ సంపాదన తీసుకొచ్చి ఈ దంపతులకు ఇస్తున్నాడు. ఇలా కొంతకాలం జరిగింది. అంతా వెళ్ళిపోయారు వైలోకానికి. పై జన్మలో ఏం జరిగిందంటే, ఆ ఇల్లాలు మహారాజుగా పుట్టింది. ఈ భర్త ఏమో ఆవిడ కింద కాల్బంటుగా పుట్టాడు. సైన్యంలో గుర్రాలు కూడా ఎక్కకుండా నేల మీద నడిచి యుద్ధం చేసేటువంటి కాల్బంటు సైనికుడిగా పుట్టాడు. ఈ యతీశ్వరుడేమో ఆ రాజుగారి దగ్గర జాగిలం వేటకుక్కగా పుట్టాడు. కుక్క జన్మెత్తాడు యతీశ్వరుడు. ఇదేమిట్రా ఇది? యతీశ్వరుడేమిటి, కేవలం నిస్వార్థ బుద్ధితో ఒక కుటుంబాన్ని పోషించాడే, ఈ కుక్క జన్మ ఏమిటి అంటే, సాంసారికుల యొక్క విషయమే అవసరం, సంసార పోషణం అంతకంటే అనవసరం కనుక కుక్క పుట్టాడు. ఆ ఇంటి యజమాని ఉన్నాడే, వాడు ఎంత దుర్మార్గుడైనా భగవన్నామం చేశాడు కనుక మానవత్వం మాత్రం మిగిలింది. ఆ భార్య కిందే కాల్బంటుగా పుట్టాడు. తన విధి కాకపోయినా సరే ఆ భర్తని మరి తనే స్వయంగా పోషించింది కనుక అటువంటి ఉదార బుద్ధి వల్ల ఆవిడ మహారాజుగా పుట్టింది. కనుక ఎవరు ఏం చేయాలో అది వాళ్ళు అదే చేయాలి. భిక్షుకుడు అంటే సన్యాసిగా ఉండాలి, గృహస్థుగా ఉండాలి అని స్పష్టంగా చెబుతున్నాడు. ఈ విషయాన్ని మనం అంతా కూడా అన్వయం చేసుకుని నిజమైన గృహస్థర్మంలో ముందరికి వెళ్ళినట్టయితే ఆధ్యాత్మిక ప్రగతి లభిస్తుంది అని మనం చేస్తూ జయ గురుదత్త. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పదిం విశ్వస్యాత్మేశ్వరం శాశ్వతం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. సూర్యశౌర్యమథేందురింద్రపదవీ సన్మంగళం మంగళం. యఃకర్త జగతాం భర్త సంహర్త మహసాం నిధి ప్రణమామి తమాదిత్యం బహిరంతస్తమోపహం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన దుర్ముఖనామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు మార్గశిర మాసం శుక్లపక్షం ఆదివారం. సూర్యోదయం 6 గంటల 40 నిమిషాలకు, సూర్యాస్తమయం 5 గంటల 38 నిమిషాలకు. తిథి ద్వాదశి సాయంకాలం 4 గంటల 27 నిమిషాల వరకు. నక్షత్రం భరణి రాత్రి 3 గంటల 31 నిమిషాల వరకు. వర్జం మధ్యాహ్నం 2 గంటల 44 నిమిషాల నుంచి 4 గంటల 9 నిమిషాల వరకు. దుర్ముహూర్తం సాయంకాలం 4 గంటల 10 నిమిషాల నుంచి 4 గంటల 54 నిమిషాల వరకు. అమృతకాలం రాత్రి 11 గంటల 15 నిమిషాల నుంచి 12 గంటల 41 నిమిషాల వరకు. రాహుకాలం ఆదివారం కాబట్టి సాయంకాలం 4:30 నుంచి 6 గంటల వరకు. అష్టకౌర్గరీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 7 గంటలకి. నేటి విశేషం ఆదివారం ద్వాదశి. ఇలా
ద్వాదశి ఆదివారము కలిసి రావటం, ఈ ద్వాదశికి వాసుదేవ ద్వాదశి, రుక్మాంగద ద్వాదశి, అఖండ ద్వాదశి మొదలైన విశేషాలు ఉండడం, సాయంకాలం ప్రదోషం ఉండడం, ఇవన్నీ కూడా ఈ రోజున్న విశేషాలు. నిజానికి ఆదివారం నాడు సూర్యోదయానికి ముందు స్నానం చేయడం, చన్నీటితో స్నానం చేయడం ఉంటుంది. ద్వాదశి నాడు కూడా చన్నీటితోనే స్నానం చేయాలి. అలాగే ద్వాదశి నాడు ఏకభుక్తం చేయాలి, అంటే పలహారం చేయాలి, రాత్రి భోజనం చేయకూడదు. ఆదివారం నాడు కూడా రాత్రి భోజనం చేయకూడదు. అయితే మధ్యాహ్నం భోజనం చేసేటువంటి ఏకభుక్తం అనేటువంటిది ద్వాదశి ప్రయుక్తంగా పాలన కోసము, ఆదివార ప్రయుక్తంగాను కూడా చేస్తున్నాను అనేటువంటి భావనతో చేస్తేనే రెండు ఫలితాలను మనం పొందగలుగుతాం. అలాగే ఆదివారానికి సంబంధించి నూనె వాడకూడదు, ద్వాదశి ప్రయుక్తంగా నూనె వాడకూడదు. అలా మనకు కలిసి వచ్చేటువంటి అంశాలను రెండింటినీ కూడా స్మరించడం ద్వారా రెండు ఫలితాలను కూడా మనం పొందే అవకాశం ఉంది. అందులోనూ ఇది మార్గశిర మాసం కాబట్టి, కృష్ణుడు మార్గశిర మాసం నా స్వరూపమే అన్నాడు కాబట్టి, ఈ మార్గశిర మాస ద్వాదశి నాడు మనం చక్కగా తులసి పత్రితో పూజ చేయడం ద్వారా మనం పూర్తి సత్ఫలితాన్ని పొందగలుగుతాం. అయితే ద్వాదశి నాడు కోయకూడదు కాబట్టి అంతకు పూర్వం రోజుల్లో కోసినటువంటి తులసిని మాత్రమే ఈరోజు ఉపయోగించాలి. నేటి ఆణిముత్యాలు. సమత్వాన్ని మించిన ధర్మం లేదు. మన చుట్టూ ఉన్నవారిని ప్రేమించడం ద్వారా మన జీవితాన్ని శాంతిమయం చేసుకోవాలి. లేదంటే నిరంతరం జీవన వైరుధ్యాలు, వైరాలు తప్పవు. నమో నమో సుబ్రహ్మణ్య శ్రీ వరదా, ఉషోదయం నేను కొలిపినది నీ కృతిగా. తుమ్మెదకి మాత్రమే తెలుస్తుంది పద్మంలో ఉన్న మాధుర్యం, భక్తుడికి మాత్రమే తెలుస్తుంది భగవత్ పాద పద్మ సేవలో ఉన్న మాధుర్యం. తెలుసుకోండి. ఇక్కడ నాకేం కాలేదండి అంటే మనం తుమ్మెదలం కాదు ఇక్కడ అర్థం. ఇక్కడ కానీ ఆ పాదపద్మ మకరందం ఎలాంటిదంటే మనోహారి లావణ్య పీయూష పూర్ణి. పద్మానికి ఎన్ని అందాలు ఉన్నాయి, అన్ని అందాలు ఉన్నాయి ఆ పాద పద్మాలకు కూడా. ఒక అందమైన పద్మం వికసిస్తే ఎలాంటి వాడికైనా మనస్సు ఆహా అనిపిస్తుంది. అలా పాదపద్మాలను చూడగానే మనోహారి, దానికి తోడు లావణ్యం. లావణ్యం అంటే నిగనిగలాడే సొగసుని లావణ్యం అన్నారు. అన్నందాలకు ఒకటే పేరు కాదండి, లావణ్యం అనగా నిగనిగలాడే సొగసు అని అర్థం. ఇక్కడ ఒక ముత్యం మనం తీసుకుంటే దానిలో నునుపుదనం కనబడుతుంది, దాన్ని లావణ్యం అంటారు. అసలు నిజానికి పదానికి అర్థం చెప్తే లవణస్య భావం లావణ్యం. లవణం అంటే ఉప్పురాయి, ఉప్పుగల్లు. ఆ లవణాన్ని చూడండి, దానిలో నిగనిగలాడుతూ ఉంటుంది. ఇక్కడ ఆ నిగనిగలాడే భావం దానికి లావణ్యం అని పేరు చెప్పారు. ఇక్కడ స్వామి పాదములు నిగనిగలాడుతున్నాయి, నునుపుగా ఉన్నాయి. ఇక్కడ ఆరోగ్యవంతమైన శరీరం యొక్క లక్షణం అది. నిగనిగలాడుతూ మనోరంజకంగా ఉన్నది. పీయూష పూర్ణి, అమృతముతో నిండి ఉన్నదయ్యా అన్నాడు. ఇక్కడ అమృతము అంటే ఇక్కడ ఆనందము అంటే ఇక్కడ ఆ పాదపద్మాన్ని చూస్తే చాలా భక్తుడికి ఆనందం కలుగుతోంది, ఒళ్ళు పులకిస్తోంది. ఆనందం యొక్క భావమే అమృతం. అందుకు ఆ పద్మాల్లో మకరందం ఉంటుంది, నీ పాదాల్లో ఆనందం ఉన్నది. ఇక్కడ ఆ అఖండానందాన్ని ఆస్వాదిస్తూ మనస్సు అనేటువంటి తుమ్మిది అక్కడ చేరింది. చేరాక భవక్లేశ తప్త సదా మోదత, భవక్లేశ తప్తమైనటువంటి నా మనస్సు అనే తుమ్మెద ఎల్లవేళలా ఆనందాన్ని అనుభవించునుగాక అన్నారు. ఇక్కడ చాలా గొప్ప మాటలు చెప్పారు. ఇక్కడ భవక్లేశాలంటే తెలియదు ఎవరికి, సుబ్రహ్మణ్యుడు తెలియదు కానీ భవక్లేశాలు అందరికీ తెలుసు. ఈ భవక్లేశతో తప్పించిపోయాం. ఇప్పటి వరకు వీడి చుట్టూనే తిరిగి 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 అలసిపోయాడు జీవుడు. అంతే కదండి, సంసారంలో తిరగడమే. అలసిపోగానే వాడికి ఒక్కసారి విశ్రాంతి కావాలి. విశ్రాంతి ఎప్పుడైనా సరే చూడండి, ప్రపంచాన్ని మరిచిపోతేనే వస్తాం. అందుకే భవక్లేశ తప్తుడినైనటువంటి నా యొక్క మనస్సు అనే తుమ్మెద నీ పాదపద్మ మకరందంలోకి వెళ్ళాక సదామోదత. ఆ మాట అక్కడ సదా, ఎల్లవేళలా ఆనందం. ఎల్లవేళలా ఆనందం పేరు మోక్షం. మోక్షం అంటే సదానందం, చిదానందం. అంతే కదండి, సత్ చిత్త ఆనందం, సదానందం, చిదానందం. కానీ నిత్యమైనటువంటి ఆనందం పేరు మోక్షం కదా.
కనుక నిత్యానందం అనుభవించాలంటే నీ పదములో ప్రవేశించాలి. పదము అనగా తత్వము, స్థానము, పరమ పదము, అది కూడా భావించవచ్చు. కనుక సుబ్రహ్మణ్య తత్వం అనే పరమపదంలో మనస్సు లీనమైతే ప్రపంచం మర్చిపోతాం. కానీ నిజంగా పాదపద్మంలో, సుబ్రహ్మణ్య పదంలో, పదము అంటే పాద పద్మము, పదము అంటే పరమపదము, మోక్షము. అదేవిధంగా పదము అంటే సుబ్రహ్మణ్యుడికి సంబంధించిన మాటలు. ఆ మాటల్లో, ఆ లీలల్లో లీనమైనా చాలండి. ఇక్కడ మొత్తానికి సుబ్రహ్మణ్య తత్వంలో లీనమైతే ప్రయోజనం ఏమిటయ్యా అంటే క్లేశములన్నీ తొలగిపోతాయి, ఆనందం లభిస్తుంది. ఇంకేం కావాలి ఇక్కడ? కనుకని భవక్లేశ తప్తుడైన వాడికి శాంతినిచ్చే చోటు సుబ్రహ్మణ్యుని పాదములు. ఇక్కడ పాదాలను ఆశ్రయించడమే సేవించడము భక్తి అని అర్థం. కనుక సుబ్రహ్మణ్య భక్తి అటువంటి అఖండ ఆనందాన్ని ఇస్తుంది, సమస్త దుఃఖాల్ని పరిసమాప్తి చేస్తున్నది అంటూ ఆ రమ్యమైన పాదాల్ని ధ్యానిస్తూనే తన్మయుడైపోయారు. ఇక్కడ తర్వాత ఆ పాదపద్మముల తర్వాత సౌందర్య వైభవాన్ని వర్ణిస్తున్నారు. ఇక్కడ పాదముల నుంచి మొత్తం కటి వరకు ఉన్నటువంటి శోభను వర్ణిస్తున్నారు. అక్కడి నుంచి ఆయన మంచి పాదముల నుంచి అందంగా కట్టుకున్న పట్టు వస్త్రముతో ప్రకాశిస్తున్నాడు. సువర్ణాభ దివ్యాంబరైర్భాసమానాం క్వణత్ కింకిణీ మేఖలా శోభమానాం లసద్ధేమ పట్టేన విద్యోతమానాం కటిం భావయే స్కంద తే దీప్యమానాం. తే దీప్యమానాం కటిం భావయే స్కంద, ప్రకాశమానమైన నీ నడుముని భావిస్తున్నాను అనగానే పాదముల నుంచి నడుము వరకు మన దృష్టి వెళ్ళింది. ఈ పాదం నుంచి నడుము వరకు కనబడుతున్నదంతా అందమైన వస్త్రం. అది ఎలా ఉన్నది? సువర్ణాభ దివ్యాంబరై, దివ్య వస్త్రం. అది బంగారు కత్తితో ప్రకాశిస్తున్నది, పీతాంబరము అని అంటాం. కొణత్ కింకిణీ మేఖలా శోభమాన్. సరిగ్గా నడుము దగ్గరికి వచ్చేటప్పటికల్లా చిన్న చిన్న మువ్వలతో చేసినటువంటి మొల నూలు కట్టి ఉన్నది ఇక్కడ. అవి ధ్వనిస్తున్నాయి, అందరూ ధ్వనిస్తున్నాయి, ఇప్పుడు ఇవి ధ్వనిస్తున్నాయి. అంటే ధ్వనితో మొదలుపెట్టారు, మళ్ళీ ఇక్కడ ధ్వనితోనే చూపిస్తున్నారు ఇక్కడ. అయితే స్వామి నిలబడ్డా నడుస్తున్నాడా? ధ్వని కావాలంటే నడవాలి కదండి. ఇక్కడ స్వామివారు నిలబడి ఉన్నారు. నిలబడితే ధ్వని ఎలా వినబడుతుంది? ఇది పెద్ద ప్రశ్న. కూర్చున్నావిడ ధ్వనినే వినిపింపజేశారు శంకర భగవత్పాలు. మీకు తెలుసో లేదో, కాంచీపురంలో అమ్మవారు మఠం వేసి కూర్చుంటే కొణత్ కాంచీదామా కరికలభ కుంభస్తనత అన్నారు ఇక్కడ. కొణత్ కాంచీదామ, ధ్వనిస్తున్న మలనూలు కలిగిన అమ్మా అని చెప్పారు ఇక్కడ. అంటే కదిపితే ధ్వనిస్తే జడమైన ఆభరణాలు, కదపకుండానే ధ్వనించాయంటే చైతన్యవంతమైన ఆభరణాలు అని అర్థం ఇక్కడ. ఎందుకంటే మనకు చైతన్యం ఉన్నది, జడమైన ఆభరణాలు తెచ్చి తగిలించుకున్నాం కనుక వస్తున్నది. కానీ భగవంతుడి ఆభరణాలు బయట నుంచి తగిలించుకోలేదు. ఆయన ఆవిర్భావం వచ్చి వస్త్రాలు ఆభరణాలు వేసుకోలేదు. ఆయన స్వరూప ఆభరణాలతో వస్త్రాలతోనే ప్రత్యక్షమైంది. కనుక శరీరం ఎంత చైతన్యమో ఆభూషణ వస్త్రాదులు కూడా అంతే చైతన్యము. అంతేకాదు ధ్వనిస్తున్న ఆభరణములు అంటే శాస్త్ర ప్రకారంగా మంత్రములు, ఇది అర్థం ఇక్కడ. ఎప్పుడైనా దేవత మంత్రమూర్తి, ఆ మంత్రములో ఉన్న రకరకాల నాదధ్వనులు ఏవైతే సూక్ష్మ సూక్ష్మ ధ్వనులు ఉంటాయో అవే ఆ మూర్తిలో ఆభరణములుగా మువ్వలుగా మారుతాయి. ఆ మంత్ర గమ్యమైనటువంటి స్వరూపం మూర్తిగా ఉంటుంది. ఇది మంత్రానికి మూర్తికున్న అనుబంధం. ఆ రహస్యం తెలిస్తే ఇలాంటి పదాలు పెడతారు. అందుకే ఇక్కడ కొణత్ కింకిణీ మేఖలా శోభమానం లసద్ధేమ పట్టేన విద్యోతమానం. ఎంత అందమైన దర్శనమో చూడండి. మొలనూరు చిన్నని బంగారపు తాడులా ఉంది, దాని మువ్వలు వేలాడుతున్నాయి. దానిపైన ఒక హేమ పట్టం, పట్టం అంటే ఇంత దళంగా చక్కగా ఒక చతురస్రాకారములో ఉన్న ఒక వృత్తాకారంలో చతురస్రముగా ఉన్నటువంటి ఒక హేమ పట్టము, బంగారు పట్టి ఉంది దానిపైన. అలా ప్రకాశిస్తున్న నీ యొక్క కటిని భావిస్తున్నాను అన్నారు. ఆ తర్వాత స్వామివారి యొక్క విశాల వక్షస్థలం, ఆ వక్షస్థల శోభను చూపిస్తున్నారు. పుళిందేశ కన్యా ఘనాభోగ తుంగస్తనాలింగనాసక్త కాశ్మీర రాగం నమస్యామ్యహం తారకారే తవోరస్వభక్తావనే సర్వదా సానురాగం. ఆయన వక్షస్థలాన్ని వర్ణించారు. వక్షస్థల వర్ణన ఋషులు పురాణ కవులు ఒకే కోణంలో ఆలోచించారు. ఇదేదో కొంచెం ఆలోచించవలసిందే. మన సుప్రభాతం చెప్పేటప్పుడు వెంకటేశ్వర స్వామి వారికి కమలాకుచ చూచుక కుంకుమతో నియతారుణతాతుల నీలతనో కమలాయతలోచన లోకపతే అని కీర్తిస్తాం. ఆద్యంత మంగళమజాత సమాన భావం ఆర్యంతమీశ్వరం అజరామరమాత్మదేవం అని చెప్పేటప్పుడు శ్రీ పార్వతీ కుచ కుంకుమ లిప్త వక్షం అన్నారు. అంటే ఆ భావంలో మనం చూస్తూ ఉంటే పార్వతీదేవి యొక్క వక్షస్థల కుంకుమతో అలంకరింపబడిన వక్షస్థలము గల శివుడు.
వ్యాసులు వారు పరమయోగి అయినటువంటి శివుని వర్ణించేటప్పుడు ఇది చేశారు. అదే పురాణ భక్తిలో లక్ష్మీదేవి యొక్క వక్షస్థల కుంకుమ అలదుకున్న వక్షస్థలంతో ప్రకాశించే వెంకటేశ్వర స్వామికి నమస్కారము అన్నారు ఇక్కడ. అయితే మనకి ఆ సుప్రభాతం బాగా తెలుసు కనుక అదొక్కటే అనుకుంటున్నాం మనం ఇక్కడ. పులిందేశ కన్యా, పులిందేశ కన్య అంటే వల్లీదేవి. వల్లీదేవి పులింద రాజు యొక్క కూతురు. పులింద అంటే బోయల రాజు. బోయల్ని పులింద అంటారు ఇక్కడ. బోయ వాళ్ళకి రాజు ఉన్నాడు, అతని పేరు నంబిరాజు అని అంటారు ఇక్కడ. ఆయనకు పుత్రిక వల్లీదేవి. ఆ వల్లీదేవి యొక్క వక్షస్థలము యొక్క కుంకుమతో అలంకృతమైనటువంటి నీ విశాల వక్షస్థలము భక్తుల్ని రక్షించడంలో ఎల్లవేళలా అనురాగము కలది. ఇది దీని యొక్క భావం అండి ఇక్కడ. సర్వాభీష్ట ప్రదాయకుడైన సుబ్రహ్మణ్యుడికి నమస్కరిస్తూ స్వస్తి. జయ జనార్దన కృష్ణ రాధికాపతే నందనందన కృష్ణ రుక్మిణీపతే గరుడ వాహన కృష్ణ గోపికాపతే శరణు మోహన కృష్ణ ప్రభో సద్గతే. అమ్మ చూసి ఇప్పుడు నిన్ను కట్టి పడేశాను కదూ, ఎక్కడికి పోతావో ఎలా అల్లరి చేస్తావో చూస్తాను అని లోపలికి వెళ్ళిపోయాడు. ఆయన ఆ రోటికి కట్టబడ్డాడు. పోతన గారు అన్నారు, జ్ఞానులచే మౌనులచే యోగులచే యోగ సంవిధానులచే తన్ పూని నిబద్ధుండగునే శ్రీనాథుడు భక్తియుతులచే తన్ బోలన్. మౌనంతో ఉండేటటువంటి వాళ్ళకి, జ్ఞానులకు, యోగ సాధన చేసిన వాళ్ళకి కూడా చిక్కనటువంటి పరమాత్మ భక్తి భావన ఒక్కటి, ప్రేమ అన్న మాటకి మారు పేరు భక్తి. అది ఒక్కొక్కరి యందు అన్వయమైనప్పుడు ఒక్కొక్క మాటగా మారిపోతుంది. కాబట్టి ఆమె కొడుకు అని ప్రకటించిన ప్రేమ భక్తియే, భగవంతుడి పట్ల అన్వయం అయింది. కాబట్టి ఇప్పుడు ఆ భక్తికి కట్టుబడిపోయాడు. భక్తికి ఈశ్వరుడు కట్టుబడిపోయినట్టుగా దేనికి కట్టుబడడం. 2 అంగుళాలు తక్కువ వస్తుంటుంది ముడి వేసినప్పుడు. ఏమిటా 2 అంగుళాలు అంటే దామోదర లీలయందు చాలా గొప్ప విషయం అది. ఏమిటా 2 అంగుళాలంటే నేను కడుతున్నానన్న భావన, నేను కట్టడానికి ఒక సాధనం ఉన్నది అన్న భావన. ఈ 2 ఉన్నంతకాలం పరమేశ్వరుడు వశుడు కాడు. నేను ఇదిగో ఇది చేస్తున్నాను కాబట్టి భగవంతుడు నాకు వశుడవుతాడు, అది లేదు లోకంలో. నేను అన్నది అదుపు తప్పిపోవాలి, ఆనందం పొందేయాలి. ఆ నేనన్న మాట విస్మరణ పొందాలి. విస్మరణ పొంది ఆనందాశ్రువుల యందు లయం అయిపోవాలి. అంటే మీరు నేనన్న మాట పట్టుకున్నారో లేదో, నేను పూజ చేసుకుంటున్నాను అనుకోండి, పూజ చేసుకునేటప్పుడు అథాంగ పూజ అని చేస్తాం. పాదయో ఏదో పాదౌ పూజయామి, గుల్భౌ పూజయామి అని వరుసగా చీలమండలు, మోకాళ్ళు, ఆ తర్వాత ఊరుం పూజయామి, కటిం పూజయామి, నడు నాభిం పూజయామి, బొడ్డు, ఉదరం పూజయామి, కడుపు, వక్షస్థలం పూజయామి, స్కందౌ పూజయామి, భుజాలు, హస్తౌ పూజయామి, చేతులు, కంఠం పూజయామి, ఓష్ఠే పూజయామి, గడ్డం, ఆ పైన పెదవులు, ఆ పైన నాసికాం పూజయామి, ఆ పైన నేత్రే పూజయామి. మెల్లిగా ఒక్కొక్క పువ్వు కంటికి తగల్చి వదిలేయడం. ఆ తర్వాత కర్ణౌ పూజయామి, చెవులు, ఆ తర్వాత శిర పూజయామి, తల మీద, ఆ తర్వాత పళ్ళెం పట్టుకుని పైకి లేచి సర్వాంగణ్యాన్ని పూజయామి, పైనుంచి పోస్తే మళ్ళీ అంత వేగంగా పువ్వులు పడిపోతుంటే తల, కళ్ళు, ముక్కు, నుదురు, ఆయన యొక్క పెదవులు, భుజాలు, వక్షస్థలం, ఆయన యొక్క కడుపు, నాభి, ఆ నడుము, ఆయన యొక్క తొడలు, మోకాళ్ళు, ఆయన యొక్క చీలమండలు, పాదాలు, వేళ్ళు, గోళ్ళు, నాకు అంత పువ్వులతో అంత వేగంగానూ మనసులో కనపడాలి. ఇందులో నేను పూజ చేస్తున్నప్పుడు ఊరుం పూజయామి అన్నాను అనుకోండి, ఆయన తొడల మీద వేశాను అనుకోండి, నాకు మనసులో ఆయన తొడలు కనపడ్డాయనుకోండి, పరమ సంతోషాన్ని పొంది పట్టుపీతాంబరం కట్టుకున్నటువంటి స్వామి నా ఎదురుగుండా కూర్చునుంటే ఆయన 2 తొడల మీద పువ్వులు వేసి పరమానందంతో నేను మోకాళ్ళ మీద లేచి నించు ఆయన 2 కాళ్ళు కౌగిలించుకుని నా తల ఆయన తొడల మీద పెట్టి ఉండిపోయాను అనుకోండి, ఇప్పుడు పరమానందంలో నాకు దేహస్మృతి పోయి నేనన్న భావన పోయి కన్నుల వెంట ఆనంద భాష్పాలు కారిపోతున్నాయి అనుకోండి. ఇప్పుడు నేనన్న భావన, కట్టడానికి ఒక ఉపకరణమన్న భావన 2 లుప్తమైపోయిన చోట ఈశ్వరుడు నాకు లొంగిపోయాడు తప్ప, నేను చేస్తున్నానన్న భావన నా ఎందున్నంతకాలం, ఒక నేను ఉపకరణాన్ని వాడుతున్నానన్నంతకాలం అసలు ఆయన ఎందు నేను లయమవను.
మూడు ఒకటి కావు ధ్యానంలో. ధ్యానం చేసేవాడు, ధ్యానము చేయబడుతున్నది, ధ్యానము మూడు ఏకమవ్వాలి, అవవు. ఈ ప్రక్రియ నిరూపించడం 2 అంగుళాలు తక్కువ కావడం భక్తికి పరాకాష్ఠ. ఒంటి మీద మచ్చ లేనటువంటి వాళ్ళకి మచ్చ వస్తే లోకం కోసమే వచ్చింది శివకేశవులకు. శివుడికి కంఠానికి మచ్చ వచ్చింది లోకం కోసం హాలాహల భక్షణం చేస్తే. మచ్చలేనటువంటి విష్ణువు యొక్క నడుముకి మచ్చ పడింది. మొల్తాడు అదే పనిగా కట్టుకుంటే మొల్తాడు మచ్చ పడ్డట్టుగా మచ్చ ఎందుకు పడింది అంటే అమ్మ కట్టిన తాడు ఉరుసుకోవడం వల్ల మచ్చ పడింది. భక్తి అన్న పాశముల చేత కట్టబడే లక్షణం ఉన్నవాడని నిరూపించాడు విష్ణువు. ఏనికిలైనా లొంగనేమో కానీ భక్తికి వశుడనైపోతాను. ఏమిచ్చావన్న దానికి కాదు నేను లొంగేది, నువ్వు ఎంత భక్తితో ఉంటావన్న దానికి నేను వశుడనవుతాను. అందుకే మీరు చూడండి, దామోదర అన్న నామం అందుకే అంత గొప్పదైంది. దక్షిణాయనం ఉపాసన కాలం అని నేను మీతో మనవి చేశా. అంటే కేవలము భక్తికి మాత్రమే వశుడయ్యేటటువంటి వాడివి తప్ప నేను తెల్లవారకట్ట లేచి స్నానం చేశానని, నేనేదో అవుని దీపం పెట్టానని నాకు లొంగిపోయేవాడివి కాదు. భక్తికి లొంగిపోతావు. ఆ భక్తి నాకు ఇమ్మని కూడా ఆయన్నే అడగాలి. అందుకే అంటాడు నారదుడు, కామోత్కంఠత గోపికల్ భయమునన్ కంసుండు వైరక్రియా సామగ్రించి చుపాల ముఖ్య నృపతుల్ సంబంధులై వృష్ణులన్ ప్రేమన్ మీరలు భక్తి మేము ఇది చక్రింగంటి మెట్లైన నుద్ధామధ్యాన గరిష్ఠులైన హరిచందన్ వచ్చు ధాత్రీశ్వర అంటాడు. ఏ భావనతోనైనా సరే కృష్ణుణ్ణి పట్టుకుంటే చాలు, కృష్ణుని ఎందే ఐక్యం అవుతారు. అందుకే కామోత్కంఠత గోపికల్, కామంతో గోపికలు పట్టుకున్నారు. భయమునన్ కంసుండు, భయంతో కంసుడు పట్టుకున్నాడు. వైరక్రియా సామగ్రిం శిశుపాల ముఖ్య నృపతులు, శత్రుత్వంతో శిశుపాలాదులు పట్టుకున్నారు. సంబంధులై వృష్ణులు, మా బంధువు అని వృష్ణువంశం వాళ్ళు పట్టుకున్నారు. ప్రేమన్ మీరలు, నారదుడు ధర్మరాజుకు చెప్తున్నాడు, ప్రేమతో మీరు పట్టుకున్నారు. భక్తి మేం భక్తితో పట్టుకున్నాం. ఇది చక్రింగంటిమి ఎట్లైన నుద్ధామధ్యాన గరిష్ఠులైన హరిచందన్ వచ్చు ధత్రీశ్వర. ఏ భావంతోనైనా సరే కృష్ణుణ్ణి పట్టుకున్నవాడు కృష్ణుని ఎందే లయమైపోతాడు. మిగిలిన భావాలతో పట్టుకోవడం ప్రమాదకరం. బతికినంత కాలం చచ్చిపోయినప్పుడు బతుకుతాడు. కంసుడు బతికుండి ఏం సాధించాడు? ఎప్పుడూ భయమే. భక్తితో ఉన్నవాడు భక్తితో బతికి భక్తితో ఈశ్వరుని యందు ఐక్యమైపోతాడు. అందుకే భక్తి ఎప్పుడూ కూడా ఉండవలసినటువంటి లక్షణం. అందుకు చెప్తున్నారు భాగవతంలో, జ్ఞానులచే మౌనులచే యోగులచే దాన సంవిధానుల చేతన్ పూని నిబద్ధుండగునే శ్రీనాథుడు భక్తియుతుల చేతన్ బోలన్. భక్తియుతుల చేత కట్టబడినట్టుగా ఆ కమలలోచనుడైనటువంటి కృష్ణుడు ఎవరి చేత కట్టబడతాడు? అమ్మ రోటికి కట్టేసింది, లోపలికి వెళ్ళిపోయింది. ఇక్కడ ఏమీ తెలియని పిల్లవాళ్ళ ఆడుకుంటూ 2 మద్ది చెట్ల మధ్యలోకి ఆ రోటిని లాక్కెళ్ళాడు. ఆ 2 మద్ది చెట్లు ఈ రోటి చేత బాగా కొట్టబడ్డాయి. ఈ రోటి యొక్క స్పర్శకి, దీని యొక్క ఒత్తిడికి 100 దివ్య సంవత్సరముల నుండి పెరిగినటువంటి వృక్షములవి. అవి పెళపెళ ధ్వనులతో నేల కూలిపోయి అందులోంచి 2 దివ్య పురుషులు ఆవిర్భవించి వాళ్ళు కృష్ణ పరమాత్మతో చెప్పారు, ఆయనకి తెలియదని కాదు, మేమిద్దరం నలకూబర మణిగ్రీవులం, కుబేరుని యొక్క కుమారులం. కుబేరుడికి పరమశివుడి చెలికాడు. పరమశివుడి యొక్క అండ ఉందని, ఐశ్వర్యం ఉందని అహంకారం పొంది అక్కడ ఉన్నటువంటి ఆకాశ గంగా జలాలలో గంధర్వ కాంతలతో కలిసి ఆడుతూ పాడుతూ జలక్రీడ చేస్తూ గడుపుతున్నాం. ఈలోగా మహానుభావుడైనటువంటి నారద మహర్షి అటుగా వచ్చారు. అంతటి మహానుభావుడు అటుగా వస్తున్నప్పుడు ఒంటి మీద బట్ట లేకుండా స్నానం చేస్తూ కనపడకూడదని గబగబా గంధర్వకాంతలు పైకెక్కి ఒంటికి బట్ట కట్టుకుని ఆయనకి నమస్కరించారు. మేము మధుపానం చేసి ఉన్నాం, ఐశ్వర్య మదం, దానికి తోడు పక్కన కాంతలు ఉన్నారు. కన్ను మిన్ను కానక దిగంబరులుగా వెళ్ళి ఒడ్డును నిలబడి నారద మహర్షిని దర్శనం చేశాం. ఒరే, మీకు బట్టలు ఎందుకురా, సంస్కారం ఎందుకురా, చెట్లయితే బట్ట లేకుండా నిలబడతాయి. చెట్టుగా పుట్టడంలో ఉన్న కష్టం ఏమిటో మీకు తెలిసి రావాలి. దానికే వచ్చి ఏనుగు వరుసుకొని పట్ట రాలిపోతున్నా అది తప్పుకోలేదు. కాకి నెత్తి మీద కూర్చుని రెట్ట వేసినా తప్పుకోదు. చుట్టూ అగ్నిహోత్రం వచ్చేస్తున్నా సరే అడుగు తీసి పక్కకి వెయ్యలేదు. తనని గొడ్డలి పెట్టి నరికేస్తున్నా సరే, కాళ్ళు తెగిపోతున్నా సరే కదపలేదు. చెట్టుగా పుట్టడం ఎంత బాధో చెట్టుకు తెలుసు. అందుకే బట్టలు లేకుండా నిలబడ్డారు కనుక చెట్లగా పుట్టండి, వెళ్ళి నందవ్రజంలో పుట్టండి.
అక్కడ 100 దివ్య సంవత్సరములు ఉండండి. ఒకనాడు పరిపూర్ణావతారంగా కృష్ణుడు వస్తాడు. ఆయన పాద స్పర్శ చేత మీకున్నటువంటి శాపము విమోచనమవుతుందన్నాడు. ఆయన కూడా ఎందుకు ఇచ్చాడు శాపము అంటే, వీళ్ళు కలవారిసుతులమనుచును కలకంఠుల తోడ కూడి కానరు పరులన్ కలలోనైనను వీరికి గల కావరమడగించి బుధుల చేర్చుట యొప్పున్నన్నాడు నారదుడు. మహాత్ములైన వారు శాపం ఎందుకు ఇస్తారు అంటే సరిదిద్దడానికి ఇస్తారు. వీడు బాగా ఐశ్వర్యవంతుడు, కలవారిసుతులమనుచును కుబేరుడి యొక్క కొడుకులు, పైగా కలకంఠులతోడ కూడి కానరు పరులన్ గంధర్వకాంతలతో కలిసి ఉన్నారు, జలక్రీడలు ఆడుతున్నారు, మదోన్మత్తులు, మధుపానం చేసి ఉన్నారు. ఇటువంటి వాళ్ళకి ఒళ్ళు దగ్గర పెట్టుకొని ప్రవర్తించడం, వినయం నేర్చుకోవాలంటే శాపం ఇవ్వవలసిందే. అందుకు ఇస్తాను, అప్పుడు వీళ్ళు బాగుపడతారని శాపం ఇచ్చాడు. ఇప్పుడు కృష్ణ పరమాత్మ రోటితోటి 2 మద్ది చెట్ల మధ్యలోంచి వెళ్ళినప్పుడు ఆయన యొక్క పాదస్పర్శ వలన 2 మద్ది చెట్లుగా ఉన్నటువంటి నలకోబర మణిగ్రీవులకు శాప విమోచనం అయింది. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. దామోదరాయ నమః. పరీక్షిత్ మహారాజు ఇలా ప్రశ్నించాడు, ఓ పూజ్యుడా, నారాయణుడి రూపమే అయి ఉన్నటువంటి కవచ విద్యతో ఇంద్రుడు రక్షించబడి శత్రు సైనికులకు వారి వాహనాలతో సహా జయించి ముల్లోకాల సంపదలను అనుభవించాడు. ఆ కవచాన్ని నాకు చెప్పండి. ఆ కవచం రక్షిస్తూ ఉండగా ఇంద్రుడు ఆయుధాలు పట్టుకున్న శత్రువులను యుద్ధంలో ఎలా సంహరించాడో కూడా చెప్పండి అని అడిగాడు. అది మనం విందాం. మళ్ళీ శ్రీ సుఖమహర్షి ఇలా చెప్పసాగాడు, ఓ రాజా, దేవతలు త్వష్ట యొక్క పుత్రుడై విశ్వరూపుణ్ణి పురోహితుడుగా స్వీకరించాడు. ఆ తరువాత ఇంద్రుడు ఆయన్ను ప్రార్థించగా ఆయన నారాయణ కవచాన్ని ఉపదేశించాడు. దానిని ఇప్పుడు నీకు వినిపిస్తాను. ఇంతవరకు దాన్ని చెప్పుకొని వస్తున్నాను కదా, ఇప్పుడు దాన్ని నీకు వినిపిస్తాను. ఇప్పుడు వినండి. మీరు కూడా ఆ మహిమను విందాం. మనం కూడా అందరూ చేరుకుని. శ్రీమన్నారాయణ కవచం. రాజోవాచ యయా గుప్తః సహస్రాక్షః సవాహాన్ రిపుసైనికాన్ క్రీడన్నివ వినిర్జిత్య త్రిలోక్యా భుభుజే శ్రియం భగవన్ తన్మమాఖ్యాహి వర్మ నారాయణాత్మకం యథా తథాగినః శత్రూన్ येन गुप्तो जयन्मृधे. श्रीशुक उवाच ऋतः पुरोहितस्त्वाष्ट्रो महेन्द्रायानुपृच्छते नारायणाख्यं वर्माः तदिहैकमनाः शृणु. विश्वरूप उवाच
దౌతాంగ్రిపాణిరాచమ్య సపవిత్ర ఉదంగ్ముఖః కృతస్వాంగకరన్యాసో మంత్రాభ్యాం వాగ్యతశుచిః నారాయణమయం వర్మ సన్నహేద్భయ ఆగతే దైవభూతాత్మకర్మభ్యో నారాయణమయః పుమాన్ పాదయోర్జానునోరూర్వోః ఉదరే హృద్యథోరసి ముఖే శిరస్యాను పూర్వ్యాదోంకారాదీని విన్యసేత్ ఓం నమో నారాయణాయేతి విపర్యయమథాపి వా కరన్యాసం తతః కుర్యాద్వాదశాక్షర విద్యయా ప్రణవాదియకారాంతమంగుళ్ళంగుష్టపర్వసు న్యసేదృదయ ఓంకారం వికారమనుమూర్ధని షకారంతు భ్రువోర్मध्ये నకారం శిఖయాదిశేత్ వేకారం నేత్రయోర్యుంజ్యాత్ నకారం సర్వసంధిషు మకారమస్త్రముద్దిశ్య మంత్రమూర్తిర్భవేద్బుధః సవిసర్గం ఫణంతం తత్ సర్వదిక్షు వినిర్దిశేత్ ఓం విష్ణవే నమః. ఇత్యాత్మానం పరం ధ్యాయేత్ ధ్యేయం షట్శక్తిభిర్యుతం విద్యా తేజస్తపోమూర్తిం ఇమం మంత్రముదాహరేత్. ఓం హరిర్విదధ్యాన్ మమ సర్వరక్షాం న్యస్తాంగ్రి పద్మః పతగేంద్ర పృష్ఠే దరారి చర్మాసి గదేషు చాప పాశాం దధానోష్టగుణోష్టబాహుః జలే తు మాం రక్షతు మత్స్యమూర్తిర్ యాదో గణేభ్యో వరుణస్య పాశాత్ స్థలేషు మాయావటు వామనో వ్యాత్ త్రివిక్రమః ఖేవతు విశ్వరూపః దుర్గేష్వట వ్యాజిముఖాదిషు ప్రభుః పాయాన్ నృసింహోసురయూధపారిః విముంచతో యస్య మహాట్టహాసం దిశో వినేదుర్న్యపతం చ గర్భాః రక్షత్వసౌ మాధ్వని యజ్ఞకల్పః స్వదంష్ట్రయోన్నీతధరో వరాఘః రామోద్రికూటేష్వత విప్రవాసే సలక్ష్మణో వ్యాత్ భరతాగ్రజోస్మాన్ మాముగ్రధర్మాదఖిలాత్ ప్రమాదాత్ నారాయణః పాతు నరచ్చ హాసాత్ దత్తస్త్వయోగాదథ యోగనాథః పాయాద్గుణేశः కపిలः కర్మబంధాత్ సనత్కుమారోవతు కామదేవాత్ హయశీర్షా మాం పథి దేవహేళనాత్ దేవర్షివర్యః పురుషార్చనాంతరాత్ కూర్మో హరిర్మాం నిరయాదశేషాత్ ధన్వంతరిర్భగవాన్ పాత్వపథ్యాత్ ద్వంద్వాద్భయాద్ వృషభో నిర్జితాత్మా యజ్ఞశ్చ లోకాదవతాజ్జనాంతాత్ బలో గణాత్ క్రోధవశాదహీంద్రః ద్వైపాయనో భగవానప్రబోధాత్ బుద్ధశ్చ పాఖండగణాత్ ప్రమాదాత్ కల్కిః కలేః కాలమలాత్ ప్రపాతు ధర్మావనాయోరు కృతావతారః మాం కేశవో గదయా ప్రాతరవ్యాత్ గోవింద ఆసంగవ మాత్తవేణుః నారాయణః ప్రాణ్ణ ఉదాత్త శక్తిః మద్యం దినే విష్ణురరీంద్రపాణిః దేవో పరాహ్నే మధుహోగ్రధన్వా సాయం త్రిధామావతు మాధవో మాం దోషే వృషీకేశ ఉతార్ధరాత్రే నిశీథయేకోవతు పద్మనాభః శ్రీవత్సధామా పరరాత్ర ఈశః ప్రత్యూష ఈశోషిధరో జనార్దనః దామోదరో వ్యాధనుసంధ్యం ప్రపాతే విశ్వేశ్వరో భగవాన్ కాలమూర్తిః చక్రం యుగాంతానల దిగ్మనేమి భ్రమత్సమంతాద్భగవత్ ప్రయుక్తం దందగ్ధరి సైన్యమాసు కక్షం యథావాత సఖో హుతాశః గదేశని స్పర్శన విస్ఫులింగే నిష్పిండ్యజిత ప్రియాసి కూష్మాండవైనాయక యక్షరక్షో భూతగ్రహాన్ చూర్ణయారీన్ త్వం యాతుధాన ప్రమత ప్రేతమాతృ పిశాచ విప్రగ్రహ ఘోర దృష్టీన్ దరేంద్ర విద్రావయ కృష్ణపూరితో భీమస్వనోరేర్హృదయాని కంపయన్ త్వం తిగ్మధారాసి వరారి సైన్యం ఈశ ప్రయుక్తో మమ ఛింది
చక్షుంషి చర్మన్ శతచంద్రఛాదయా ద్విషామఘోనాం హరపాపచక్షుషాం యన్నో భయం గ్రహేభ్యో భూత్ కేతుభ్యో నృభ్య ఏవ చ సరీసృపేభ్యో దంష్ట్రిభ్యో భూతేభ్యోంఘోభ్య ఏవ వా సర్వాణ్యేతాని భగవన్ నామరూపాస్త్ర కీర్తనాత్ ప్రయాంతు సంక్షయం సద్యో येन శ్రేయః ప్రతీపకాః గరుడో భగవాన్ స్తోత్ర స్తోభశ్ఛందో మయః ప్రభుః రక్షత్వశేష కృచ్ఛ్రేభ్యో విశ్వక్సేనః స్వనామభిః సర్వాపద్భ్యో హరేర్నామ రూపయానాయుధానినః బుద్ధీంద్రియ మనః ప్రాణాన్ పాంతు పార్షదభూషణాః యథాతి భగవానేవ వస్తుతః సదసచ్చయత్ సత్యేనానేన నః సర్వే యాంతు నాచ ఉపద్రవాః యథైకాత్మ్యానుభావానాం వికల్పరహిత స్వయం భూషణాయుధలింగాఖ్య దత్తే శక్తి స్వమాయయా తేనైవ సత్యమానేన సర్వజ్ఞో భగవాన్ హరిః పాతు సర్వైః స్వరూపైర్నః సదా సర్వత్ర సర్వగః విదిక్షు దిక్షూర్ధ్వ మదః సమంతాత్ అంతర్బహిర్భగవాన్ నారసింహః ప్రహాపయన్ లోకభయం స్వనేన స్వతేజసాగ్రస్త సమస్తతేజాః మఘవన్ ఇదమాఖ్యాతం వర్మ నారాయణాత్మకం విజేష్యస్యంజసాయేన దంశితోసురయూథపాన్ ఏతద్ధారయమాణస్తు యం యం పశ్యతి చక్షుషా పదా వా సంస్పృశేత్ సద్యః సాధ్వసాత్ స విముచ్యతే న కుతశ్చిత్ భయం తస్య విద్యాం ధారయతో భవేత్ రాజదస్యుగ్రహాదిభ్యో వ్యాఘ్రాదిభ్యశ్చ కర్హిచిత్ ఇమాం విద్యాం పురా కచ్చిత్ కౌశికో ధారయన్ ద్విజః యోగధారణయా స్వాంగం జఘౌసమరుధన్వని తస్యోపరి విమానేన గంధర్వపతిరేకదా యయౌ చిత్రరథ స్త్రీభిర్వృతో యత్ర ద్విజక్షయః గగనాన్యపతత్ సద్యః స విమానో హ్యవాక్సిరాః సవాలకిల్యవచనాత్ అస్థీన్యాదాయ విస్మితః ప్రాస్య ప్రాచీ సరస్వత్యాం స్నాత్వా ధామ స్వమన్వగాత్ శ్రీశుక ఉవాచ యగిదం శృణుయాత్ కాలే యో ధారయతి చాద్రుతః తం నమస్యంతి భూతాని ముచ్యతే సర్వతో భయాత్ ఏతాం విద్యామధిగతో విశ్వరూపాచ్ఛతక్రతుః త్రైలోక్యలక్ష్మీం బుభుజే వినిర్జిత్య మృధేసురాన్. ఓం నమో నారాయణాయ. ఓం నమో నారాయణాయ.